నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ అయిన తనుష్క మ్యామ్ ఉన్నారు. ఈ రోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే అండి. అమావాస్య రోజు, పౌర్ణమి రోజులలో చాలా మంది కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా తలనొప్పి రావడము, లేదంటే హెల్త్ ఇష్యూస్ రావడము, వాళ్ళు ఎక్కువ చిరాకు పడ్డము, లేదంటే ఏదన్నా అనుకున్న పనులు కూడా వాళ్ళకి చాలా సార్లు జరగకుండా ఉంటాయన్నమాట. కొన్నిసార్లు ఏమంటుంటారంటే నీకేదో బ్లాక్ మ్యాజిక్ చేస్తేనే ఇలా అవుతూ ఉంటది అని అంటుంటారు. నిజంగా నిజమేనా అమ్మా? అయితే యాక్చువల్ గా బ్లాక్ మ్యాజిక్ ఉండేది నిజమైతే ఏమైతుందంటే వాళ్ళకి ఎలాంటి అసలు పెయిన్ ఉంటుందంటే బ్యాక్ పెయిన్ ఉంటుంది, బ్యాక్ పెయిన్, జనరల్ గా హెడ్ ఎక్ వస్తూ ఉంటాయి, మరి రెగ్యులర్ గా వస్తూ ఉంటది, తర్వాత కాలు నొప్పులు ఎక్కువ ఉంటుంది, విపరీతంగా ఉంటుంది. అవి కాకుండా ఏమైతుందంటే ఎక్కువ వాళ్ళు నిద్రలో అసలు సరిగా నిద్రపోరు. వాళ్ళకి ఎప్పుడు నిద్ర పట్టే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక నెగిటివ్ డ్రీమ్స్ వస్తూ ఉంటాయి. అసలు కొంతమందికి ఏమైతుందంటే ఎక్కువ పాములు కనిపిస్తూ ఉంటాయి కళలో. సో అప్పుడు ఏమైతుంది, వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ ఉందని కనిపెట్టవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఒక విషయం చూడండి, వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు కొందరు తప్పకుండా డాక్టర్ దగ్గర వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా సెట్ అవ్వదు. చాలా మంది మెడిసిన్స్ వాడుతుంటారు, అయినా కూడా సెట్ అవ్వదు. ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాము, సమస్య తీరలేదు. అప్పుడు డాక్టర్ అక్కడ ఏం తప్పలేదు, వాళ్ళు కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ ఇస్తారు. కానీ ఏమైతుందంటే వీళ్ళు ఆ నెగిటివిటీ వల్ల ఏమైతుంది, వాళ్ళకి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది తప్ప తగ్గదు. సో అప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు, అంటే జనరల్ చెకప్ చేస్తారు. అక్కడ ఏమైతుందంటే డయాగ్నోస్ చేసినా ఏం ప్రాబ్లం లేదనే వస్తుంది ఆ రిపోర్ట్స్ లో కదా. సో కానీ ఏమైతుంది, వాళ్ళకి అసలు ఏం సమస్య లేదు, కానీ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది, కానీ ఎందుకు వస్తుంది, కానీ బ్యాక్ పెయిన్ కానీ కాళ్ళ నొప్పులు కానీ నిద్ర లేకుండా పోవడం, సో అవన్నీ ఎందుకు అట్లనే కంటిన్యూ అవుతుంది. అప్పుడు ఏదో జరిగిందని మనకు అక్కడే అర్థమైపోతుంది. కానీ ఇది ఏంటంటే ఇప్పట్లో ఉన్న కాలంలో ఏంది ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ జరుగుతుందని ఎవరు నమ్మరు. కానీ ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళు తప్పకుండా నమ్ముతారు. సో ఇది ఎందుకంటే చాలా మందిలు అసలు మన దగ్గర అప్రోచ్ అయిన వాళ్ళు అంటే మెడికల్ లైన్ లో మంచిగా మెడిసిన్ చదువుకున్న వాళ్ళు కూడా ఇవన్నీ నమ్మారు. ఇంతకుముందు కూడా మనతో మాట్లాడి ఉన్నారు ప్రోగ్రామ్స్ లో కూడా. సో వాళ్ళు ఏంటంటే ఈ ఫీల్డ్ లో ఉండి కూడా నాకు ఇట్లాంటి ఇష్యూ ఉంది అని నేను కొన్ని రోజులుగానే వాచ్ చేస్తున్నాను. ఎందుకంటే నా పాపకు అసలు మెడిసిన్ నేను ఫారిన్ నుంచి తెప్పించాను, నేను ఒక మంచి ఫీల్డ్ డాక్టర్ గా ఉండి కూడా అట్లని చెప్తారు. కానీ డాక్టర్ ఫీల్డ్ మంచిగా చేస్తారు. వాళ్ళ వల్ల దేవుడు, అసలు వాళ్ళని మన దేవుడు లాగా అనుకోవాలి. సో తప్పకుండా వాళ్ళు ఫస్ట్ అప్రోచ్ అవ్వాలి. సో అట్లానే క్యూర్ అవ్వకపోతే వాళ్ళకి వేరే ఏదైనా నెగిటివ్ జరుగుంటే అప్పుడు మనం బ్లాక్ మ్యాజిక్ విషయం మనం సాల్వ్ చేయవచ్చు. అంటే ఇది ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఫస్ట్ వాళ్ళ జాతక చక్రం చూస్తాం. మీకు ఫస్ట్ ఎలా తెలుస్తుందమ్మా అసలు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేశారు? హెల్త్ ఇష్యూస్ చెప్తే మీరు అనొచ్చు, అంటే ఏదైనా మంచి డాక్టర్ కి చూపించచ్చు అని అనొచ్చు కదా. మీకు ఎలా తెలుస్తుంది అసలు వాళ్ళ పట్ల బ్లాక్ మ్యాజిక్ చేశారు అని? అవును, ఇప్పుడు మనం ఎట్లా చూస్తామంటే వాళ్ళ చక్రము వేసే ముందుగా ప్రశ్న చక్రం వేస్తాము. లగ్నంలో ఒక నెగిటివ్ గ్రహం అంటే మాంది గ్రహం ఎటు ఉంటే సో వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని ఒకటి. రెండవది వాళ్ళ చక్రంలో 8th house లో 6th house లో అండ్ 12th house లో ఇట్లా నెగిటివ్ గ్రహాలు ఉంటుంది. అలా అది మాంది సేమ్ వాళ్ళకి జాతక చక్రంలో ఏదో ఒక ప్లేస్ లో, ఒకటి లగ్నంలోనో లేకపోతే 6th house లోనో లేకపోతే 8th 12th house లో ఉంటే బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని కనిపెట్టవచ్చు. సో అప్పుడు 8th house లో ఉంటే వాళ్ళ శత్రువు వల్లదా ఇట్లా జరిగింది. సో ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ అంటే వాళ్ళ 6th house లో మాంది ఉండి ఆ మాంది అనే ప్లానెట్ అసలు ఆ నంబర్ పవర్ వాళ్ళకి ఎవరు చేశారు అనేది కూడా తెలుస్తుంది మనకు. సో అట్లా కూడా ఇప్పుడు ఫాదర్ తరపులోంచి వస్తుందా బ్లాక్ మ్యాజిక్ జరిగిందా అంటే వాళ్ళ రిలేటివ్స్ వల్ల జరిగింది అంటే వాళ్ళకి దాని చక్రంలో, వాళ్ళ చక్రంలో చూస్తే 9th house ప్లస్ దానికి రిలేటెడ్ గా ఉన్న సూర్యుడు గ్రహం దాంతో నెగిటివ్ గా కలిసి ఉంటే అంటే 6th 8th 12th house లో ఈ మాంది గ్రహం ఉండి తండ్రి స్థానానికి సంబంధించిన గ్రహం దాంతో కలిసి ఉంటే వాళ్ళ త్రూలో బ్లాక్ మ్యాజిక్ జరిగింది. సో ఇవి కనిపెట్టవచ్చు. మీరు వ్యక్తి పేరు కూడా చెప్తారు? చెప్పవచ్చు. పేరు అంటే మనం ఎలా చెప్తామంటే ఆ నెంబర్స్ కనిపెట్టి చెప్తాం. నెంబర్ చెప్తాను ఫస్ట్, ఆ నెంబర్ ఫస్ట్ నోట్ చేసుకోమని చెప్తాను. వాళ్ళకి ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళ నేమ్ చెప్పమంటాను. ఎవరి మీద డౌట్ ఉంది అనేది సరే జస్ట్ మాకు ఇలా ఉంది, వీళ్ళ వల్ల ఉంది అని చెప్తారు. సో అప్పుడు ఆ నెంబర్ మ్యాచ్ అవుతుంది, వాళ్ళకి కూడా కౌంట్ చేయమని చెప్తాను. వాళ్ళకి ఒక 10 అంటే ఒక 5 members నేమ్ ఎవరి మీద డౌట్ ఉందో వాళ్ళ నేమ్స్ ఇస్తే వీళ్ళదా చేశారని కన్ఫర్మ్ చెప్పొచ్చు. కొంతమందికి ఏంటంటే డౌట్, ఒకవేళ వాళ్ళ తండ్రి తరపులో ఉన్న వాళ్ళు అట్లా ఉంటుంది, కానీ వాళ్ళ మదర్ తరపులో నుంచి ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. అవును, కానీ అవి కూడా కరెక్ట్ చెప్పవచ్చు. ఎవరు చేశారనేది కూడా ఆ నెంబర్ లోనే మ్యాచ్ అయిపోతుంది వాళ్ళకి. సో అప్పుడు కరెక్ట్ కనిపెట్టడం. ఇప్పుడు నైబర్స్ వల్ల వచ్చిందంటే వాళ్ళ చక్రంలోంచి లగ్నంలోంచి 3rd house నెగిటివ్ అయి ఉంది అనుకోండి, దానికి రిలేటెడ్ గా ఉన్న గ్రహాలు అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే చేసి ఉంటారు.
మీరు చెప్తారమ్మా అంటే అవి ఫ్యామిలీ చెప్పొచ్చు. మెంబర్స్ డౌట్ కాదు. ఉందా లేకపోతే నైబర్స్ డౌట్ ఉందా లేకపోతే జాబ్ విషయంలో డౌట్ ఉందా అని అడుగుతారు అయితే. అట్లా అని చెప్పొచ్చేమో. బిజినెస్ పార్ట్నర్ కూడా అట్లా చేస్తారు. ఇప్పుడు అదే చాలా మంది అట్లా కూడా అవును చేస్తున్నారు. అవును అవును సో అది కూడా చెప్పొచ్చు. సో వీళ్ళ వల్లదా జరిగింది ఇట్లాంటివి అట్లా అని మనం ఫస్ట్, ఎందుకంటే ఇవన్నీ జాతకం ప్రశ్నం చూడంగా ప్రశ్నంలో అవి మ్యాచ్ అవుతుంది. దాంతో పాటు వాళ్ళ జాతకంలో కూడా కొన్ని జాతకాలు చూడండి, ఎప్పుడు వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ జరుగుతూనే ఉంటాయి. అంటే అంత చతురులు ఉంటూ ఉంటారు వాళ్ళ చక్రంలో. వాళ్ళు బై బర్త్ పుట్టిన చక్రంలో 8th house లో మాంది ఉంటుంది అనుకోండి. సో వాళ్ళకి శత్రువులు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు హిట్లర్ జాతకం ఎట్లా 8th house లో మాంది, సేమ్ ఆయనకు అందరే శత్రువులు అట్లా. సో ఇట్లా ఉంటుంది కొన్ని జాతకాలు. అమ్మా అంటే యాక్చువల్ గా బ్లాక్ మ్యాజిక్ చేస్తే అసలు సరిదిద్దుకోలేరు, అంటే క్యూర్ అవ్వదు అని అంటూ ఉంటారు. చాలా తీవ్రంగా ఉంటుంది, ఇంకా అది వర్క్ అవ్వాల్సిందే, వాళ్ళు చేసిన అంత ఎఫెక్టివ్ గా ఉంటుంది అని అంటారు. మరి మీరు దానికి కూడా ఎలా సొల్యూషన్ ఇస్తారు? అంటే రెమెడీస్ ద్వారా అది సాధ్యం కాదేమో అని అనిపిస్తుంది చాలా మందికి అసలు. కానీ ఒక్కటి చూడండి, మన క్లయింట్లు చాలా మందిలో మన ప్రోగ్రామ్ లో అయినా కూడా చెప్పున్నారు, వాళ్ళకి చాలా ఇయర్స్ గా వాళ్ళు ఎంత ప్రాబ్లం ఫేస్ చేశారు. ఆ బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ అయిన విషయం, రిమూవ్ అయ్యే టైమింగ్ లో ఎట్లా వైబ్రేషన్ ఉంటుంది అన్ని కూడా వాళ్ళు చెప్పున్నారు, మనతో షేర్ చేసుకున్నారు. 100% మనం దానికి రెమెడీ ఇవ్వచ్చు. ఎందుకంటే బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదని కనిపెట్టేటప్పుడు తప్పకుండా సొల్యూషన్ కూడా ఉంటుంది కదా. ఓకే, అంటే మనకు ఎవరి వల్ల వచ్చింది, ఏ టైంలో వచ్చింది అని కూడా నేనే చెప్పేస్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి కూడా అసలు ఇంతకుముందు మన ఫస్ట్ కాలర్ లో మాట్లాడారు, వాళ్ళకి ఏంటంటే లాస్ట్ 3 years గా ఉంది ఈ విషయం చెప్పారు. 100% కరెక్ట్ అని చెప్పారు. అప్పట్లోంచి ఆమె ఫేస్ చేస్తున్నారు. సో ఇది మనం ఎట్లా కనిపెట్టవచ్చు అంటే, మాంతి గ్రహం ఒకటి జాతకంలో ఉంటుంది. సో ఈ 9 గ్రహాలు కాకుండా ఆ ఒక గ్రహంతో చాలా పవర్ఫుల్ గ్రహం. అది వచ్చి చాలా అంటే చాలా వాళ్ళకి నెగిటివ్ ఉన్నా చూపిస్తుంది, అసలు ఎవరి వల్ల సమస్యలు వచ్చింది అనేది ఆ గ్రహం చూపిస్తుంది మనకు, ఆ ప్లేస్ లో ఉన్నదాన్ని పెట్టి. సో అలా ఉన్నప్పుడు తప్పకుండా దానికి రెమెడీ కూడా ఉంటుంది. సో ఇది వచ్చి కొన్ని వశీకరణ పూజల వల్ల వాళ్ళకి సెట్ అవుతుంది అంటారు. అంటే ఎంత తీవ్రంగా ఉన్నా కూడా మీరు సొల్యూషన్ ఇస్తారమ్మా రెమెడీస్? ఇప్పుడు ఎంత పెద్దగా సమస్యలు వాళ్ళు 10 సంవత్సరాల ముందులోంచి సఫర్ అవుతున్నారు అంటే కూడా సొల్యూషన్ ఇస్తారంటారు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనకి ఎలాంటి సమస్య ఉన్నా కానీ, అంటే బ్లాక్ మ్యాజిక్ వంటివి చాలా తీవ్రమైన సమస్య ఉన్నా కానీ తనుష్క మ్యామ్ని కనుక మీరు కలిసినట్టయితే దానికి సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. సో తనుష్క మ్యామ్ని మీరు కలవాలి అంటే మనకి స్క్రీన్ పైన నంబర్స్ ఉన్నాయి, అవి కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకొని మీ ప్రాబ్లమ్ షేర్ చేసుకుని సొల్యూషన్ అనేది మీరు పొందొచ్చు.